హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. జస్ట్ 10 మినిట్స్లో సింపుల్గా స్వీట్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోలు మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఒక 2 కప్స్ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో కార్న్ఫ్లోర్ బదులు మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ పోసి ఈ కార్న్ఫ్లోర్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకో గ్లాస్ వాటర్ పోసి మొత్తం బాగా కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. బాగా అంటే పిండి ఉండలు లేకుండా మొత్తం వాటర్లో కలిసిపోవాలి బాగా. అట్లాగా ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ బాగా ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా ఉంటేనే మనం స్వీట్ తయారు చేసేటప్పుడు ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇట్లాగా వాటర్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత మనము దీని క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 కప్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, కాబట్టి 1 కప్కి డబల్ కప్ అంటే 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్స్ కార్న్ఫ్లోర్కి 4 కప్స్ షుగర్ అయితే తీసుకోవాలి కదా, కానీ స్వీట్ కంటెంట్ నాకు ఎక్కువ వద్దనుకున్నాను. అందుకని చెప్పి 3 కప్స్ షుగర్ తీసుకున్నాను. 3 కప్స్ షుగర్ తీసుకున్న దానికి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెము ఇది షుగర్ అంతా ఎక్కువ హీట్ అయ్యి తీగ పాకం ఇట్లాంటివి ఏం రావాల్సిన అవసరం లేదు. షుగర్ వాటర్లో మిక్స్ అయిపోతే సరిపోతుంది. జస్ట్ ఇట్లాగా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ మిక్చర్ మొత్తాన్ని బాగా కలుపుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇవైతే న్యూ ఇయర్కి అట్లా ఫెస్టివల్ ఎప్పుడైనా చాలా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కొంచెం చేసుకున్నామంటే చాలా మందికి అయితే వస్తుంది. కాబట్టి ఇట్లా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు మేము ఏదైనా స్వీట్ బాక్స్ తెచ్చుకున్నట్టయితే మా తమ్ముడు నేను ఈ స్వీట్ కోసం తెగ తన్నుకునే వాళ్ళం అన్నమాట. చాలా బాగుంటుంది స్వీటు. ఈ కార్న్ఫ్లోర్ బదులు మనం మైదా పిండిని యాడ్ చేసుకొని ఇది మొత్తం కుక్ అయిన తర్వాత దీంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది స్వీటు. నేను ఒకసారి అయితే భోజనాల్లో తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. అట్లా కూడా ట్రై చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి అట్లా కూడా. నెక్స్ట్ ఈ మిక్చర్ మొత్తం కలిపిన తర్వాత ఇట్లా బాగా చిక్కబడిపోతుంది, పేస్ట్ లాగా అయిపోతుంది బాగా. దీంట్లోకి మనం ఏదైనా నచ్చిన కలర్ ఏదైనా ఉంటే అదైతే యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్ కలర్స్ ఏదైనా ఉంటాయి కదా, గ్రీన్ కలర్ అని, ఎల్లో కలర్ అని, పిస్తా కలర్స్ అని, ఇట్లా అయ్యో కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయేలోపు ఉండలు కట్టకుండా బాగా మొత్తం మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము 2 కప్స్ కార్న్ఫ్లోర్కి 1 కప్పు, ఖచ్చితంగా 1 కప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. అట్లా అయితేనే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది బాగా మొత్తం మిక్స్ అయిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అనేది ఈ పిండి అంతా పీల్చేసుకొని నెయ్యి ఇంకా బయట కనపడకూడదు అనమాట, అట్లా అవ్వాలి. అలా అయిన తర్వాత కొంచెం నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాము, స్వీట్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. అందుకని చెప్పి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కిస్మిస్, బాదం పప్పు ఇట్లాగా ఏ రకమైన యాడ్ చేసుకోవచ్చు. పిస్తా పప్పులు ఇట్లాంటివి ఉన్నాయి కదా, కాబట్టి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పే యాడ్ చేస్తున్నాను, ఇంకా ఏ నట్స్ యాడ్ చేయట్లేదు. ఇది ఇట్లా బాగా మొత్తము గీ అంతా పీల్ చేసుకునేంత వరకు బాగా తిప్పుకోవాలి. నెక్స్ట్ సగం 1 స్పూను నెయ్యి వేసాం కదా, ఇది మొత్తం గీ పీల్ చేసుకుంది కదా. నెక్స్ట్ ఇంకో టేబుల్ స్పూను బాగా నెయ్యి వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వస్తున్నారు అని చెప్పారంటే మాత్రం ఎప్పుడు చేసే రెగ్యులర్గా చేసే స్వీట్స్ కాకుండా ఏదో ఒకటి డిఫరెంట్గా చెయ్యాలి అనిపిస్తుంది కదా లేడీస్కి. కాబట్టి అట్లాంటప్పుడు ఇది ట్రై చేశారంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ గీ అంతా బాగా ఈ మిక్చర్ అంతా పీల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వరకు బాగా తిప్పుకోవాలి. ఇది మనకి బాగా ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే, దీంట్లోంచి మళ్ళీ ఇది పీల్చుకున్న గీ అంతా మళ్ళీ బయటకు రిలీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు వరకు దీన్ని తిప్పుకోవాలి. లేదు మాకు అంత టైం అయితే లేదు, మేము అట్లా చేయము అనుకుంటే ఇట్లాగా హల్వా లాగా అయితే తినేసేయచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం యాలుక్కాయల పౌడర్ ఉంటుంది కదా, స్వీట్ అంటేనే ఇలాచి పౌడర్ కదండి, అది వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది కదా.
కాబట్టి ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్కి గీ అయితే రాసుకొని ఉంచుకోవాలి. మనం తర్వాత ఈ మిక్చర్ కొంచెం గట్టిగా అయిన తర్వాత ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకుంటాం కాబట్టి ముందు ఒక ప్లేట్కి గీ అయితే రాసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనము ఇందాక చెప్పినట్టు హల్వాలాగా తినాలనుకుంటే అట్లా తినేయొచ్చు. లేదు అట్లా కాదు అనుకుంటే దీన్ని ఒక 5 మినిట్స్ ఇట్లా బాగా మొత్తం తిప్పుకోవాలి. నేను చెప్పినట్టు ముందు దీంట్లోంచి గీ మొత్తం బయటకు రిలీజ్ అవ్వాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ మనం పొయ్యి మీద ఇట్లా తిప్పుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా గీ అంతా బయటకు స్లోగా రిలీజ్ అవుతుంది. మనము కొంచెం పిండి తీసుకొని ఇట్లా చూసామంటే ఇది డెలికేట్గా ఉందనుకోండి, హల్వాకి సరిపోతుంది. అట్లా తినాలనుకుంటే తినొచ్చు. లేదు కొంచెం హార్డ్గా ఉందంటే మాత్రం పీసెస్లా కట్ చేసుకోవడానికి అయితే అవుతుందని చెప్పి మనకు అర్థమైపోతుంది ఈజీగా. కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డౌట్ లేకుండా ఉండాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు మా డాడీ అయితే 2 కేజెస్ స్వీట్స్ అయితే పక్కన వాళ్ళకి పంచడానికి తీసుకొచ్చేవాళ్ళు. ఫస్ట్ మా డాడీ స్వీట్ బాక్స్ తేంగానే ఈ స్వీట్ ఉందా లేదా అని చెప్పి ఓపెన్ చేసుకొని మరి నేను మా తమ్ముడు ఈ స్వీట్ కోసం అయితే కొట్టుకునే వాళ్ళము. ఫస్ట్లో ఎప్పుడు దీని ప్రాసెస్ మాకు తెలియదు, ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి ఎప్పుడు బయట తీసుకొచ్చుకునే వాళ్ళము. తర్వాత దీని ప్రాసెస్ ఎట్లా చేయాలి అని తెలిసిన తర్వాత మేము స్వీట్స్ కొనటమే ఆపేసాము. ఇవే ఎక్కువ ఇంట్లో చేసేసుకొని తింటున్నాము. మా ఇంటి పక్కన అద్దెకుండే ఆంటీ అయితే ఇది ఎలా చేయాలి అని చెప్పి మాకు చూపించింది. అప్పటి నుంచి మేము ఎప్పుడు ఖచ్చితంగా న్యూ ఇయర్ వచ్చినా కానీ ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. చూసారు కదా, గీ ఆటోమేటిక్గా కుక్ అయిన తర్వాత అదే రిలీజ్ చేసేస్తుంది బయటికి. అట్లా అయిన తర్వాత మనం అంతా ముందుగా గీ రాసుకొని పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్కి, ఆ ప్లేట్లో అయితే వేసుకొని సాఫీగా అంటే లైన్గా నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది 2 అవర్స్ తర్వాత కదిలించాలన్నమాట. అప్పుడు ఆరిపోతేనే ఇది కొంచెం టైట్ అవుతుంది. కాబట్టి దీన్ని మొత్తం ఇట్లాగా సాఫీగా చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకుంటే నెయ్యి వేసాం కదా, ఆటోమేటిక్గా మనం ఎక్కడ స్మూత్గా జరిపితే పక్కకి అంత స్మూత్గా పక్కకి జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైనా మీ ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు అని చెప్తే రెగ్యులర్గా చేసే స్వీట్ కాకుండా ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. అచ్చం ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్లో ఎట్లా అయితే వస్తుందో అట్లాగా మనం ఇంట్లో చేస్తే కూడా వస్తుంది. జస్ట్ 2 అవర్స్ తర్వాత చూసారు కదా, చేతికి గీ కూడా అవుతుంది. అంత బాగా మనం గీ వేసాము కాబట్టి బయట కొనుక్కునే పని లేకుండా చాలా బాగుంటుంది స్వీటు. తర్వాత ఇట్లా కత్తితో చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే చాలు గులాబ్ జాము, బ్రెడ్ హల్వా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా లేడీస్. అవి కొంచెము చేయటం పర్ఫెక్ట్గా వస్తేనే బాగుంటుంది, రాకపోతే టేస్ట్ అంతగా అనిపించదు. ఇదైతే మాత్రం మీరు జస్ట్ 10 మినిట్స్ టైం కేటాయించారంటే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. క్యూబ్స్ లాగా డెలికేట్గా ఎంత మెత్తగా ఉంటుందో. మనము గీ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే చాలు. అదొక్కటి చేసామంటే కరెక్ట్గా ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత డెలికేట్గా మెత్తగా దూదిలాగా మనం నోట్లో పెట్టుకోగానే జారిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. నేను వేసిన స్వీట్ కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. నార్మల్గా తినేవాళ్ళు కూడా ఇట్లా తక్కువ షుగర్ వేసుకొని చేసుకోవచ్చు. లేదు బెల్లంతో చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఎట్లా ఉందో అట్లా బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.